ఏంటండి ఈరోజు నేనైతే ఒక స్వీట్ చేస్తున్నా. మీరు కూడా చూసి చేసేయండి. పాలైతే నేను కాబెట్టుకొని ఫస్ట్ విరగొట్టుకున్నాను. అందులో కొంచెం నిమ్మకాయ వేసాను. పాలైతే విరిగిపోయాయిలేండి. తర్వాత ఇలా విరిగిపోయిన పాలని ఒక పల్చటి క్లాత్లో వేసేసి వాటర్గా పన్నీర్గా సపరేట్ చేసేసుకోవాలి. అందులో నుంచి వాటర్ అనేవి లేకుండా మొత్తంగా తీసేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా చేయండి మీరు కూడా. ఒక గిన్నెలోకి వాటర్ అన్ని గిన్నెలోకి వెళ్ళిపోతాయి. పన్నీర్ ఒక్కటే ఉంటుంది, కాస్త కాలుతుంది, చూసుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాలు అయిన పన్నీర్ మీద ఒక బరువైన వస్తువుని పెట్టండి. మేమైతే మా బుడ్డి రోల్ని పెట్టాము. ఈలోపు ఏం చేయాలో చూసేసేద్దామా. ఫ్రిడ్జ్లో నుంచి పాలు తీసుకొని కాబెట్టుకోవాలి. మీకు నచ్చితే పసుపు వేసుకోవచ్చు, ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. కొద్దిసేపు బాగా కలుపుకోండి. ఇలాచీ పొడి మీకు ఇష్టమైతే అది కూడా వేసుకోండి. నేనైతే ఫుడ్ కలర్ వేసాను, ఆరెంజ్ కలర్ది. ఈలోపు మనం తీసుకున్న పన్నీర్ని అయితే చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇందులో కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు, ఒక స్పూన్. తర్వాత మనకు కావాల్సినంత చక్కెర తీసుకొని సరిపడా వాటర్ పోసి బాల్స్ని అయితే అందులో వేసి ఉడికివ్వాలి. నాకైతే ఫస్ట్ తిరిగిపోయిందిలేండి ఫస్ట్ బాల్, తర్వాత అంతా బాగానే ఉన్నాయి. ఒక 20 to 25 minutes అయితే నేనైతే ఉడికిచ్చాను. షుగర్కి 3 cups వాటర్ పోయాలి. ఇదైతే క్వాంటిటీ. చాలాసేపు ఉడికించుకొని తర్వాత సిమ్లోనే పెట్టుకోండి. ఎప్పుడైతే మీకు బాగా ఉడికాయి అని అనిపిస్తుందో ఆ తర్వాత సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఉడికేటప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు. అని మీకు అనిపిస్తుంది కదా, అప్పుడు వాటిని లైట్గా స్క్వీజ్ చేసేసి మనం కాగబెట్టిన పాలల్లో వేసేసుకోవడమే. వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వాటిని తినేయడమే. టేస్ట్ అయితే బాగానే ఉంది, కాకపోతే కొంచెం షుగర్ తక్కువైందిలేండి. కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. బాయ్ బాయ్.